ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటూ ఉంటారు పెద్దలు. ఇందులో ఒకటి మ్యారేజ్ కూడా. ఈ విషయాన్ని బొత్తిగా మర్చిపోయినట్లున్నారు మన టాలీవుడ్ హీరోస్. సోలో లైఫే సో బెటర్ అంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారే తప్ప వెడ్డింగ్ బెల్స్ మోగేది ఎప్పుడో చెప్పడం లేదు. సింగిల్ వీఆర్ నాట్ రెడీ టు మింగిల్ అంటున్న హీరోస్ ఎవరో లుక్కిద్దామా? ఈ ఏడాది టాలీవుడ్ లో పెద్దగా వెడ్డింగ్ బెల్స్ మోగలేదు. అఖిల్, నార్నే నితిన్, నారా రోహిత్ ఓ ఇంటివారయ్యారు. అల్లు శిరీష్ త్వరలో బాస్కాలు కట్టుకోబోతున్నారు. విజయ్ దేవరకొండ కూడా బ్యాచులర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నాడని టాక్. ఇంకా ఈ జాబితాలోకి చేరాల్సిన లిస్టు చాలానే ఉంది. కానీ సింగిల్ లైఫే లీడ్ చేస్తున్నారు మన టాలీవుడ్ పెళ్లికాని ప్రసాదులు. ఈ ఏడాదిలో ప్రభాస్ 45+ క్రాస్ చేశాడు. అప్పుడెప్పుడో బాహుబలి కంప్లీట్ అయిన వెంటనే సన్నాయి మోగుతాయి అన్నారు. ఆ తర్వాత సాహో, ఆదిపురుష్, కల్కి వరకు ఇవే మాటలు వినిపించాయి. రాజాసాబ్ ఆగమనం కూడా జరిగిపోతుంది. కానీ కటౌట్ వెడ్డింగ్ మ్యాటర్ తేలలేదు. పెద్దమ్మ శ్యామలాదేవి కూడా కొడుకు పెళ్లి జరుగుతుందని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు తప్ప ఖచ్చితంగా ఫలానా టైం అని క్లారిటీ ఇవ్వడం లేదు. డార్లింగ్ మ్యారేజ్ చేసుకుంటే చూడాలని ఆతృతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కూడా ప్రభాస్ పెళ్లి ఊసెత్తడం లేదు. దీంతో ఏఐతో రెబల్ స్టార్ పెళ్లి వీడియోలు క్రియేట్ చేసి సంతృప్తి చెందుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. 40 క్లబ్లోకి అడుగుపెట్టిన అడవిశేష్ కూడా కెరీర్ పైనే ఫోకస్ చేస్తున్నాడు తప్ప మ్యారేజ్ లైఫ్ గురించి థింక్ చేసే టైమే లేదు ఇతగాడికి. నాగచైతన్య, అఖిల్ పప్పన్నం పెట్టేశారు కానీ సుశాంత్ మాత్రం పెళ్లి కబురు వినిపించడం లేదు. మీనాక్షి చౌదరితో లవ్ ట్రాక్ నడుపుతున్నాడని అప్పుడప్పుడు వార్తలు తప్ప క్లారిటీ లేదు. నియర్లీ 40కి దగ్గరలో ఉన్న నాగార్జున మేనల్లుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 ఏళ్లు పూర్తవుతున్నా కెరీర్ పరంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉన్నాడు. ఇక నువ్వే కావాలితో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న తరుణ్ సంగతి సరే. 42+ వచ్చినా స్టిల్ ఐఎమ్ సింగిల్ అంటున్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ ని స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో యంగ్ హీరోస్ కూడా పెళ్లి కబురు చెప్పడం లేదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు డజన్ మందికి పైగా హీరోస్ ది ఇదే వరుస. స్టార్స్ పప్పన్నం పెట్టేదెప్పుడో, ఫ్యామిలీ మ్యాన్ అయ్యేదెప్పుడో. 40+ సీనియర్సే కాదు, 30+ క్లబ్లోకి చేరిన యంగ్ హీరోలు కూడా కెరియర్ ఫస్ట్, మ్యారేజ్ నెక్స్ట్ అంటున్నారు. టీనేజ్లోనే యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసిన రామ్ పోత్నేని ఇండస్ట్రీలోకి వచ్చి సుమారు 20 ఏళ్ళవుతోంది. 37+లోకి స్టెప్ ఇన్ అయినా ర్యాపో పెళ్లి ముచ్చట చెప్పడం లేదు. కానీ భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమలో పడ్డాడు అన్న టాక్ వినిపిస్తోంది. కాదని క్లారిటీ ఇచ్చినా వీళ్ళ మూమెంట్స్ చూస్తే అలా కనిపించడం లేదు అంటున్నారు ఆడియన్స్. అల్లు ఫ్యామిలీ వారసుడు అల్లు శిరీష్ త్వరలో ఫ్యామిలీ మ్యాన్ అవుతున్నాడు. రీసెంట్లీ ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలో బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనున్నాడు. మెగా హీరోడు సాయి తేజ్ నెక్స్ట్ ఇయర్ పక్కా పెళ్లి చేసుకుంటారని అనౌన్స్ చేశాడు. అన్న నెక్స్ట్ ఇయర్ అంటే తమ్ముడు వైష్ణవ్ తేజ్ పెళ్లి గురించి చెప్పాలంటే ఇంకొన్ని రోజులు పట్టొచ్చు. మన టిల్లోకి కూడా 37 ఇయర్స్ వచ్చినాయి కానీ పెళ్లి ముచ్చటెప్పుడో చెప్పడం లేదు. పెళ్ళా అప్పుడే ఎందుకు, కంగారేముందులే అంటున్నారు మరికొందరు యంగ్ హీరోస్. నవీన్ పోల్శెట్టి, విశ్వక్ సేన్, సందీప్ కిషన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ లిస్ట్ లో ఉన్నారు. పెళ్లి చేసుకోవడానికి ఇంకా టైం ఉందని సింగిల్ లైఫ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇక వీళ్ళే ఇలా ఉంటే ఈ ఏడాది 30లోకి ఎంటర్ అయిన తేజ్ సజ్జాని పెళ్ళెప్పుడంటే వీళ్లను సాకుగా చూపిస్తాడేమో చూడాలి.